వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి హత్యలు పెరుగుతూ ఉన్నాయి. మొన్న మేడిపేటలో జరిగింది, నిన్న అచ్చంపేటలో జరిగింది, వెలుగులోకి వచ్చింది. ఈ రెండు హత్యల్లో వాళ్ళ భార్యలు భర్తలను అంతమొందించిన తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. అసలు ఏంటి ఈ ఘటనలు, ఏంటి ఎట్లా జరిగినాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈమె తెలుసు కదా, ఈమె ఫోటోను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఈమె పేరు పూర్ణిమ. ఈమె మేడిపల్లిలో ఉంటుంది, మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో. ఈమె భర్త లెక్చరర్, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ చేస్తూ ఉన్నాడు. ఈమె ఇంటి దగ్గర ఒక ప్లే స్కూల్ రన్ చేస్తూ ఉంది. ఇతని పేరు ఇతను ఒక భవన నిర్మాణ కార్మికుడు. దాదాపు 14 సంవత్సరాలు. ఈమె వయసు 36, ఈ మనోడు వయసు 22 సంవత్సరాలు. వీళ్ళ భర్త అశోక్, ఈయనకి 40 సంవత్సరాలు. వీడు మహేష్ అనేటోడు, వీడు భవన నిర్మాణ కార్మికుడు. అక్కడ ఇతనితో పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను మహేష్తో కలిసి రాత్రికి రాత్రే వాళ్ళ ఇంట్లో కాళ్ళు పట్టుకొని గొంతు నులిమి హత్య చేశారు. ఈ హత్య ఉదంతం ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయిండు మా భర్త అని, బాత్రూంలో గుండెపోటుతో చనిపోయిండు అని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ బాడీ మీద గాయాలు ఉండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితురాలు పూర్ణిమ, అతని ప్రియుడు కలిసే ఈ హత్య చేసిరని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య ఉదంతం ఒక రకంగా ఉలిక్కిపాటు గురి చేసింది. దాదాపు భర్త 12 ఏళ్ల పిల్లగాడు, భర్త ప్రైవేట్ ఉద్యోగం, ఈమెకు ప్లే స్కూల్ ఉంది. ఇంకేం కావాలి? ఒక కూలీ పని చేసుకునే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంబంధం పెట్టుకొని భర్తను అంతమొందించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఈ ఘటన ఇట్లున్నదో లేదో, ఈ ఘటన జరిగే 2 రోజులు వెలుగులోకి వచ్చి 2 రోజులు అయిందో లేదో, ఇవాళ మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అచ్చంపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వెలుగులోకి వచ్చిన ఆ ఘటన ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈమె ఏం చెప్తుంది? నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకుని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన. నేను గట్కాడ పనులు చేస్తున్నాను. చెప్పిన వెంటనే వచ్చేసిన. అమాయకంగా మాట్లాడుతున్న ఈమె పేరు పద్మ. ఈమె 2024లో డిఎస్సి కొట్టింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉంది. ఈ ప్రస్తుతం ఈమె ఎక్కడ నివాసం ఉంటుంది అంటే అచ్చంపేట టౌన్ ఏదైతే ఉందో అచ్చంపేటలోని మారుతి నగర్లో నివాసం ఉంటుంది. అతని భర్త లక్ష్మణ్ నాయక్, ఈమె పేరు పద్మ. వీళ్ళ భర్త ప్రైవేట్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసేది రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు. అయితే ఈమెకి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో అచ్చంపేటకి వెళ్ళారు. అచ్చంపేటలోనే ఈమె టీచర్గా పనిచేస్తుంటే భర్త ఖాళీగా ఉంటున్నాడు. ఇతడు కనిపిస్తున్న ఈ ప్రియుడు ఉన్నాడు కదా, ఈ ప్రియుని పేరు గోపి. వీళ్ళిద్దరి స్కూళ్ళు, ఇతను ప్రైమరీ స్కూల్ టీచరే, గవర్నమెంట్ టీచరే, ఈమె ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ టీచరే. వీళ్ళిద్దరికీ ఏడాది కాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత ఈమె ఏం చేసింది, పోయిన నెల 24 తారీఖు రోజు, నవంబర్ 24 తారీఖు రోజు ఏం చేసిందంటే వాళ్ళ భర్త ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోతుంటే ఊపిరాడకుండా చేసి ముక్కులో నోట్లో గుడ్డలు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది ప్రియుడి సాయంతో. ఆ చంపేసిన తర్వాత మంచంలో అట్లే పడుకోబెట్టి తెల్లారి స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళింది, పొద్దున 10 గంటలకు స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఎవరికి ఫోన్ చేసింది? భర్తకు ఫోన్ చేసింది. భర్తకు ఫోన్ చేస్తే భర్త లిఫ్ట్ చేస్తలేడు. చనిపోయినాడు, ఎట్లా లిఫ్ట్ చేస్తాడు? చేయడు కదా. ఆ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి నేను భర్తకు ఫోన్ చేసిన, ఆయన లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు, లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి చూస్తారా అంటే పోయి చూస్తే ఇంట్లోనే పడుకొని ఉన్నాడని పక్కింటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈమె చెప్తున్న కథ ఇదే. అయితే లేదు, ఇంట్లోనే ఉన్నాడు, పడుకున్నాడు, కదలట్లేదు అని పక్కింటి వాళ్ళు చెప్తే ఈమె అకస్మాత్తుగా స్కూల్ నుంచని
అయ్యో ఏదో జరిగిపోయిందన్న కలరింగ్ ఇస్తూ స్కూల్ నుంచని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల పోయి చూసింది. అయ్యో నా భర్త చనిపోయిండు, నా భర్త చనిపోయిండు, నా భర్త చనిపోయిండు అని ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది. నిజానికి ఆయన అనారోగ్యంతోనో గుండెపోటుతోనో చనిపోయారని అందరు అనుకున్నారు. కానీ వీళ్ళ భర్తనుగా లక్ష్మణ్ నాయక్ వాళ్ళ తమ్ముడు, లక్ష్మణ్ నాయక్ వాళ్ళ బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మృతి మీద మాకు అనుమానం ఉంది, ఈమె తీరు కూడా సరిగా లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు నిజం బయటకు వచ్చింది. ప్రియుడితో ఉండేందుకు భర్తను అంతమొందించిందనేది వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితురాలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆమెను తీసుకెళ్తున్నారు చూడండి. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కూడలు పద్మ, అచ్చంపేట. ఎస్, వాళ్ళ తమ్ముడు కాదు, లక్ష్మణ్ నాయక్ వాళ్ళ అన్న ఈయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుల్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఆమె ఎట్లాంటి పర్సన్ అనేది ఈయన మాటల్లో విందాం. అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని ఆ తర్వాత ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి ఇద్దరు కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని విడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెచ్చాలి, ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఎంత ప్రమాదకరమైన మనిషో మనం అర్థం చేసుకుంటుంది. సరే వెళ్తే ఇతర వ్యక్తితో వెళ్ళింది, పోతే ఆయన పెళ్లి చేసుకుని అయిపోయేది కదా, మా తమ్ముడిని ఎందుకు చంపాలి, కడ తీర్చాల్సిన అవసరం ఏముందనే బాధను అతను వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ప్రియుడి మోజులో భర్తలను అంతమొందిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది ఉద్రిక్తంగా కొంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటనలో 2 టీచర్లే కావడం, పిల్లలకు నీతి పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇట్లా భర్తను చంపడం ఒకంత సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు.